సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న 16 మంది లగచర్ల గ్రామస్తులను జాతీయ ఎస్టీ కమిషన్ బృందం కలిసింది. గ్రామస్తులతో దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్టు కమిషన్ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా రైతుల నుంచి భూములను లాక్కుంటుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోతు హుసేన్ నాయక్ ఆరోపించారు. లఘుచర్ల మిగతా ఆ ఫార్మా కంపెనీ అని ఫార్మా సిటికల్ ఏదో పెట్టడానికి ఒక భూదంద చేయడానికి ట్రై చేస్తున్నది వాళ్ళు నాకు అర్థమైంది కదా. చాలా బాధాకరమైన విషయం. దాదాపు 1350 ఎకరాల భూమి కావాలని అందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంట చాలా రోజుల్లో ఎస్టీలను బెదిరిస్తున్నాడు. మీరు ఏం చెప్పినా ఏం చేసినా భూములు లాక్కుంటాం తీసుకుంటాం, మీరు ఏం చేస్తారని ఒక ఎస్టీలను పదజాలంగా చెప్పకూడదు. అది అలాంటి భాష మాట్లాడడం, ఆ భాష మాట్లాడిన అతను కూడా వాళ్ళు కొట్టినా అని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు కొట్టిన 2-3 సార్లు, ఒకసారి 2 సార్లు 3 సార్లు పదే పదే చెప్పడం వల్ల వాళ్ళు కొట్టిరు, పట్టుకున్నారు. అప్పుడు పోలీసు వాళ్ళు విడిపించుకోపోయారు కూడా తీసుకెళ్ళి. కానీ ఇక్కడ